ఛానల్. ఈరోజైతే ఫుల్ బిజీ అండి ఇంట్లో పని. ఈ రోజు నుంచి కాదు, 2 రోజుల నుంచి. తెల్లరగట్ల 5ంటికి లేసాను, వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఇక్కడైతే ఇల్లు దులిపే కార్యక్రమం అయితే పెట్టాను. ఫస్ట్కి మొత్తం క్లీన్ అయిపోవాలి అని ఇంకా ఇల్లు దులిపోతున్నానండి. ఫస్ట్ మా గది శుభ్రం చేశాను. సన్ సైడ్ మీద సామానం గట్టా నేనే తీస్తానండి, ఎందుకంటే ఈయన పొద్దున్నెళ్ళి సాయంత్రం వస్తారు, ఇంకెవరూ ఉండరు కదా. అందుకని మంచం పక్కనే కదా సన్ సైడ్ ఉంటుంది, పైన మంచం ఎక్కి సామానం అన్నీ నేనే తీసుకుంటానండి. ఎప్పుడు నేనే దులుపుతాను. ఒకళ్ళు అయితే మగవాళ్ళు ఉన్నవాళ్ళు అంటే ఇంట్లో హస్బెండ్ ఉంటే టైంకి హెల్ప్ చేస్తారు. అవన్నీ సామానం తీసిచ్చడం, దులిపిని మళ్ళీ పైన పెట్టడం, ఇవి ఎప్పుడు నాకైతే ఇంక నేనే సదురుకుంటాం, నేనే తీసుకుంటాం, నేనే దులుపుకుంటాం, నేనే పైకి ఎక్కి సన్ సైడ్ మీద పెట్టుకోవడం. అందుకని ఇంకా పొద్దున్నే లేస్తే కానీ పనులు అవ్వని పొద్దుటే 5ంటికి లేసాను. లేగానే వాషింగ్ మిషన్లో నీళ్ళు పట్టేసి బట్టలు వేసి ఫ్రెష్ అయ్యి మొహం కడుక్కొని వచ్చి ఉప్మా చేశాను. తెల్లరవ్వ ఉప్మా చేసి మళ్ళీ పనులకి నాకేంటంటే ఇంట్లో పని ఉందనుకోండి, ఆకలేదు, ఆ పని అంతా అయ్యేగే తింటా. ఇవి అయితే కొత్త సామాను అంటే తోమలేదు, అయినా చూసారా మెల్లమెల్ల మెరిసిపోతున్నాయి ఇవి. ఎందుకంటే నేను ఇప్పుడు కవర్లోంచి తీను, అందుకని సామానం బాగానే ఉన్నాయి కదా అని క్లాత్తో శుభ్రంగా తుడిచేసి మళ్ళీ కవర్లో పెట్టి పైన అయితే పెట్టేసాను. శుభ్రంగా తుడిచేసానండి కవర్ల కాడి నుంచి అన్నీని. ఇవైతే టెడ్డీ బేర్లు అండి మా పిల్లలవి. పింక్ కలర్ ఏమో మా చిన్న పాపది, ఎల్లో కలర్ ఏమో మా పెద్ద పాపది. పుట్టినరోజుకి తీసుకొచ్చాం. అవి కూడా కవర్లోంచి పైన సన్ సైడ్ పైన పెట్టేసుకుంటారు అవి కూడా. ఇప్పుడు పిల్లల ఇల్లు అయితే దులుపుతున్నానండి. సాయంత్రానికి అయితే ఒళ్ళు పులిసిపోయింది. డోర్ కిట్టెన్లు బెడ్షీట్లు అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసాను. పొద్దుటే బట్టలు పని అయ్యేటప్పటికి బట్టలు అయితే ఉన్నాయి 5-6 బకెట్లు బట్టలు. మా పిల్లల్ని లెగ్గొట్టలేదు, పొద్దుటే లేచి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఆ బట్టలన్నీ పిండేసి ఆరేసి కాళ్ళకాడి క్లాతులతో సహా ఉతికేసి ఆరేసాక టిఫిన్ చేసి తెల్లప్పారావు చేశాను అన్న కదా, అప్పుడు ఇల్లు దులిపెట్టడానికి మా పిల్లల్ని లెగ్గొట్టాను. వాళ్ళ లెగిసి మొఖాలు కడుక్కొని కొంచెం టిఫిన్ చేసి నాకు కొంచెం హెల్ప్ చేశారు. ఇల్లు అయ్యి తడగొట్టడంలో గట్టా. ఇంకా అవైతే నేను చూపించలేకపోయాను, ఎందుకంటే వీడియో తీయటం కోసం చూసామంటే అక్కడ పనులు అవ్వు, చాలా పని ఉందని చెప్పి కొంతవరకే నేను వీడియో అయితే తీయగలిగాను. అలాగే మీరు వీడియో అంతా పూర్తిగా చూసి లైక్ చేయొచ్చు కదా, లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. పొద్దున్న తెల్లరవ్వ ఉప్మా చేశానండి. ఎందుకంటే మళ్ళీ పనిలో పడ్డాననుకో, నాకు వీక్నెస్ ఉంది, ఇంట్లో పని ఏదన్నట్టు పని అయ్యే వరకు భోజనం చేయను, అసలు చేయను భోజనం. అందుకని మళ్ళీ నీరసం వస్తుందని పొద్దున్న తెల్లరవ్వ ఉప్మా చేసి కొంచెం తిని ఒక డ్రాప్ టీ తాగి మొదలెట్టామట. ఇదైతే హాల్ అండి. గదిలో అయితే దులిపేసాను. మా గది పిల్లల గది కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ హాల్లో కూర్చుని టీవీ చూస్తారు పిల్లలు, మా హస్బెండ్, మేము ఈ హాల్లో కూర్చుని టీవీ చూస్తామండి. లైట్ ఎలిక్కి అలా మరకల కింద పడుతుంది గోడ, అంతే. ఎప్పుడైనా సరే మనం ఇల్లు దులుపుకుంటే గోడంతా మనం వాకలు ఎలాగైతే తుడుచుకుంటామో అలా తుడిసేయాలి.
ఇదిగోండి ఇల్లు అయితే అయిపోయింది, క్లీన్ అయిపోయింది. ఇదైతే మా పోర్షను శుభ్రంగా సదిరేసాను. ఇదైతే సదరడం వీడియో తీయలేకపోయాను, ఇంకెందుకంటే నేనే కాదు సదురుకోవాలి, కొంచెం ఇబ్బందిగా ఉండి ఇంకా తీయలేదు. ఇదైతే పిల్లల పోర్షన్ అండి, పిల్లల పోర్షన్ కూడా సదిరేసాను నీట్గా. హాలు కూడా శుభ్రంగా దులిపేసాను కదా, అది కూడా సదిరేసానండి. ఇది హాలు. సాయంత్రానికి ఒళ్ళు శుభ్రంగా పులిసిపోయింది, అందుకే నీళ్ళు అయితే పొయ్యి మీద వేసాను బింది. ఇవి పక్కన బిందెలు కూడా పక్కన నీళ్ళు పెట్టుకుంటాం కదా, అవి కూడా మాడిపోయినాయి. అవి పెద్ద వాడవండి, నీళ్ళ కోసమే ఉంచుకున్నాను నేను అవి బిందెలు. ఒక బిందె నీళ్ళు పొయ్యి మీద వేసామంటే పిల్లలకైతే ఇద్దరికి వచ్చేద్దాం బింది. మా ఆయన అయితే బిందె నీళ్ళు కడితే మా ఆయన ఒకరు పోసుకుంటారు, ఇంకో బిందె నీళ్ళు కడితే మా అత్తగారు పోసుకుంటుంది. నేను కూడా పెద్ద వేడి చేయను, గోరెచ్చగా చేస్తానంతే. నేను సాయంత్రానికి ఇంట్లో పని అంతా అయ్యేటప్పటికి తడిగుడ్లు కూడా పెట్టానండి. ఇల్లంతా తడిగుడ్లు పెట్టుకొచ్చి డోర్ కెట్టెలు ఎక్కించి ఇవన్నీ అయ్యేటప్పటికి ఈ టైం అయింది. మళ్ళీ అక్కడి నుంచి ఉతికిన బట్టలన్నీ మడతలు పెట్టి మళ్ళీ వంట మొదలు పెట్టాలి. సరే అండి, ఈరోజు వీడియో అయితే ఇదండి.